హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. నేను ఈరోజు మీ ముందుకి ఒక ఎక్సలెంట్ లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చేసా. అదేంటంటే మూంగ్ దాల్ రైస్, పెసరపప్పు రైస్ అనమాట. కిచిడి కాదు. కిచిడి ఏంటంటే మెత్తగా ఉంటుంది, అప్పటికప్పుడు వేడిగా ఉన్నప్పుడే తినడానికి బాగుంటుంది. లంచ్ బాక్స్లకి అసలు బాగోదు. సో ఇది చేయడం కూడా చాలా ఈజీ. సో దీనికోసం ముందుగా నేను కొంచెం తక్కువ, ఒక టీ గ్లాస్తో కొంచెం తక్కువ, ఒక గ్లాసు పెసరపప్పు, అలాగే దాంతోనే 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను అనమాట. సో ఈ రైస్ని పెసరపప్పుని కలిపేసి అలా చక్కగా వాటర్ పోసుకొని 1-2 సార్లు వాష్ చేసేసుకుని కొంచెం నీళ్ళు వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో 1-2 సార్లు అది నీళ్ళు మార్చేసి మళ్ళీ క్లీన్ చేసి ఇప్పుడు దాన్ని ములిగేంత వరకు వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక కుక్కర్ పెట్టేసుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. చేసుకుని ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్న వేసుకుని 1 నిమిషం పాటు అలా ఫ్రై అవ్వనివ్వాలి. సో మసాలాలు గట్ట ఏమి ఉండదు, చాలా మైల్డ్గా ఉంటుంది రైస్. సో దీంట్లో 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకున్నా నేను తీసుకున్న క్వాంటిటీకి. కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ రుచికి తగ్గంత, అలాగే చిటికెడు పసుపు వేసుకుని టొమాటోస్ మెత్తగా అవ్వాలి. అంతవరకు 1 to 2 మినిట్స్లో మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. సో కుక్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ ఒక 2 మినిట్స్లో సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఇవి సాఫ్ట్గా కుక్ అయిపోయాక ఒక పావు స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక హాఫ్ స్పూను ధనియా పౌడర్ కూడా వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకొకసారి చక్కగా కలిపేసుకోవాలి. నేను ఇప్పుడు తీసుకున్న రైస్ అండ్ పప్పు వచ్చేసి 2.5 గ్లాస్ అయింది. దాంతో సేమ్ గ్లాస్తో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో చేయడం ఈజీ, 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మార్నింగ్ టైము బిజీగా ఉంటాం కదా, ఆ టైంలో గట్టా ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఓపిక లేనప్పుడు. సో ఈవినింగ్ టైం అవ్వనివ్వండి, ఓపిక వర్కింగ్ మామ్స్కి అవ్వనివ్వండి. సో ఈజీగా అయిపోతుంది అనమాట, 1 pot మీల్ టైపు. సో దీంట్లో ఈ స్టేజ్లో సాల్ట్ కూడా చెక్ చేసేసుకుని అలాగే తెరలకాగుతున్నప్పుడు రైస్ పప్పు యాడ్ చేసేసుకోవాలన్నమాట. దాంట్లో రైస్ నానబెట్టుకున్న వాటర్ వంపేసి రైస్ దాల్ వేసేసుకోవాలన్నమాట. సో చాలా మైల్డ్గా ఉంటుంది. ఈ సమ్మర్కి చాలా చలవ కూడా. ఈ రైస్ పెసరపప్పుతో చేస్తున్నాం కదా, చాలా చలవ చేస్తుంది అనమాట పిల్లలకి. సో ఇప్పుడు 1 స్పూన్ గీ యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపేసి ఒక 1 to 2 విజిల్స్ అయితే, ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్లో రానిస్తే మన రైస్ అన్నది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా చేయడం. సో అలా కలిపేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకోవడమే. లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుని ఒక 2 విజిల్స్ రానిస్తే మన రైస్ అన్నది రెడీ అయిపోతుంది. సో ఎమ్మి టేస్టీ మూంగ్ దాల్ రైస్ రెడీ అయిపోయింది. చూసారా చక్కగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలకి కావాలంటే ఇంకొంచెం గీ యాడ్ చేసి తినేటప్పుడు ఇంకొంచెం గీ యాడ్ చేసుకుని పెట్టేసుకుంటే చాలా మైల్డ్ ఫ్లేవర్స్తో చాలా టేస్టీగా ఉండే రైస్ అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.